దక్ష యజ్ఞంలో జరిగిన ఘోర అవమానం కారణంగా పరమశివుని అర్ధాంగి సతీదేవి అగ్నికి ఆహుతి అవటం వల్ల అగ్గిలం మీద గుగ్గిలమైన రుద్రుడు దక్ష యజ్ఞాన్ని భగ్నం చేసి దక్షుడి గర్వాన్ని పూర్తిగా అనగద్రొక్కి ఆ ఉగ్ర రూపంలోనే లింగ ఆకారం దాల్చి రుద్రకూటంపై దక్షిణామూర్తిగా తపస్సు చేసుకుంటున్న రుద్రుణ్ణి శాంతింప చేయడానికి బ్రహ్మ విష్ణు దివి నుంచి భూమికి దిగి వచ్చారు. శాంత రూపంలో ఉన్న దక్షిణామూర్తి దగ్గర బ్రహ్మ జ్ఞాన బోధ పొందటం విశేషం. ఇంతటి పురాణ ఇతిహాసాన్ని కలిగిన ఈ ప్రాంతాన్నే ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్ప కొండ అంటారు. ఈ పాట కోటప్ప కొండ గురించే కావటం గమనార్హం. నేడు మనం చూసే త్రికోటేశ్వర స్వామి కొలువై ఉన్న దేవాలయ కొండని బ్రహ్మకూటం అని, పాత కోటేశ్వర స్వామి ఆలయం ఉన్న ఎత్తైన కొండని రుద్రకూటం అని, బ్రహ్మకూటానికి ఎదురుగా ఉన్న కొండని విష్ణుకూటం అని పిలుస్తారు. 3 కూటములు ఉన్న చోట వెలసిన స్వామి కాబట్టి ఇక్కడ ఉన్న స్వామికి త్రికోటేశ్వర స్వామి అని, త్రికోటేశ్వర స్వామి అని పేర్లు వచ్చాయి. ముద్దుగా భక్తిగా కోటయ్య కోటయ్య అని పిలుస్తారు.